చీఫ్ మినిస్టర్ కప్ 2024 లో భాగంగా కరీంనగర్లో రాష్ట్ర స్థాయి జూడో పోటీలు నిర్వహించారు. నగరంలోని స్పోర్ట్స్ స్కూల్లో ఈ నెల 26వ తేదీ నుండి 29వ తేదీ వరకు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో పోటీలు జరగనున్నాయి. దాదాపు 33 జిల్లాల నుండి క్రీడాకారులు హాజరై తమ ప్రతిభను చాటుతున్నారు. పండుగ వాతావరణంలో సీఎం కప్ జూడో పోటీలు ఇంటర్నేషనల్ మ్యాట్ పై జరుగుతున్నాయని నిర్వాహకులు గసిరెడ్డి జనార్దన్ రెడ్డి అన్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి క్రీడాకారుడు కావడం రాష్ట్ర ప్రజల అదృష్టమని కొనియాడారు. ఇందుకుగాను అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పోటీలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి స్పోర్ట్స్ స్కూల్తో పాటు క్రీడాకారులను ఒలింపిక్స్ స్థాయిలో తీర్చిదిద్దేలా ప్రభుత్వం సహకరిస్తోందని తెలిపారు. సీఎం కప్ జూడో పోటీలకు కరీంనగర్ వేదిక కావడం గర్వకారణమని జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిట్టుమల్ల శ్రీనివాస్ అన్నారు. క్రీడాకారులు తమ నైపుణ్యాలు ప్రదర్శిస్తూ రాణించాలని ఆకాంక్షించారు. మాజీ ప్రధాని మన్మోహన్ మృతి కారణంగా నిరాడంబరంగా పోటీలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీనివాస్తో పాటు గసిరెడ్డి జనార్దన్ రెడ్డి, చిట్టుమల్ల శ్రీనివాస్, జాతీయ జూడో ఫెడరేషన్ కోశాధికారి కైలాష్ యాదవ్, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్లో సీఎం కప్ 2024 జూడో స్టేట్ లెవెల్ టోర్నమెంట్కు 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి బాయ్స్ అండ్ గర్ల్స్ మరి అఫీషియల్స్, డిస్ట్రిక్ట్ సెక్రటరీస్ అండ్ కోచెస్, అఫీషియల్స్ అందరూ కూడా ఈడొక పండుగ వాతావరణం నడుస్తుంది. మరి కరీంనగర్లో ఇంత పెద్ద ఎత్తున ఒక ఇంటర్నేషనల్ మ్యాట్ మనకు ఒక 2 మ్యాట్లు వేయడం, లైవ్ టెలికాస్ట్తో జరగడం మన ఈరోజు ఒక ప్రతిష్టాత్మకంగా ఉంది. ఆ రకంగా ఇవాళ సీఎం కప్ కరీంనగర్లో జరుపుకోవడం మనము చాలా అదృష్టం. తర్వాత క్రీడాకారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు మన కరీంనగర్ లోపల స్టేట్ లెవెల్ జూడో ఛాంపియన్షిప్ పోటీలను, సీఎం కప్ పోటీలను నిర్వహిస్తున్నటువంటి పెద్దలు జనార్దన్ రెడ్డి గారు, తెలంగాణ జూడో అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ బాధ్యులు వారు, మరి వారి ఆధ్వర్యం లోపల, అదేవిధంగా డివైఎఫ్ఓ వారి ఆధ్వర్యం లోపల ఇక్కడ పెద్ద ఎత్తున 33 జిల్లాల లోపల నుండి క్రీడాకారులందరూ పాల్గొని ఈ పోటీలను విజయవంతం చేసిండ్రు. స్టేట్ లెవెల్ సీఎం కప్ 2024 జూడో ఛాంపియన్షిప్ స్టేట్ లెవెల్ నిర్వాహకులు నా గురువు వర్యులైనటువంటి జనార్దన్ రెడ్డి గారికి, డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరికీ తెలంగాణ ఎన్జిఓస్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా విద్యార్థులు ఈరోజు పాల్గొనే స్పోర్ట్స్ మెన్స్ అందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని, ఈ ఆటలను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని తెలంగాణ ఎన్జిఓస్ కరీంనగర్ జిల్లా పక్షాన కోరుచున్నాను. కోశాధికారి జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ. నేడు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు మరి రాష్ట్ర క్రీడా మండలి, జిల్లా క్రీడా మండలి, మరి తెలంగాణ జూడో అసోసియేషన్ సౌజన్యంతో నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 ఈ యొక్క టోర్నమెంట్ల సందర్భంగా ఒక విషాదకరమైన, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దివంగత నేత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అకాల మరణం పట్ల కొన్ని సంబరాలన్నిటి కొన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ ఈ యొక్క పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు మరొకసారి వారిని అభినందిస్తూ